ఈ నెల 19న ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని లంబాడీ విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఘోడపత్రికను ఆవిష్కరించారు. ఇక లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించేందుకు కొంతమంది కుట్రలు పడుతున్నారని వారు ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ఆత్మగౌరవ సభను నిర్వహించబోతున్నామని అన్నారు. లంబాడీల హక్కుల ఆత్మగౌరవం కోసం తలపెట్టిన ఈ సభను లంబాడీ జాతి పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా, మా ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా, నైజాం కంటే ముందు నుండి కూడా 1911, 1921, 1933, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్లో లంబాడీలుగానే ఉన్నాము. ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉంది. భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము. ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉందో, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే కావాలని చెప్పేసి వారి రాజకీయ